200 యూనిట్లు దాటిందా కరెంటు షాకే. అవును, వారం రోజులుగా ఎండ పెరుగుతుంది. వేసవి తాపం నుంచి రక్షణ కోసం కొందరు ఏసీలు, కూలర్లు వాడడం మొదలుపెట్టారు. విచ్చలవిడిగా కరెంటు వాడితే బిల్లు అధికంగా వస్తుంది. 1 యూనిట్ తేడాతో గృహజ్యోతి పథకం వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది. 200 యూనిట్లపై 1 యూనిట్ అదనంగా వచ్చినా బిల్లు కట్టాల్సిందే. ఈ నేపథ్యంలో పొదుపుగా విద్యుత్తును వినియోగించాల్సిన అవసరం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు కరెంటును ఆదా చేయవచ్చు. చిట్కాలు ఏంటంటే పాతకాలం ఫ్లోరెసెంట్ ట్యూబ్ లైట్లకు బదులు ఎల్ఈడి బల్బులు మేలు. ఏసీలు 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండాలి. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు ప్రారంభమయ్యే సమయంలో లోడ్ పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్తో కూడిన ఏసీలు లభిస్తున్నాయి. గది చల్లబడగానే ఆటోమేటిక్గా నిలిచిపోవడం వల్ల కరెంటు ఆదా అవుతుంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్ఈడి బల్బులు తదితర విద్యుత్ గృహోపకరణాలు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్ 1 నుంచి 5 స్టార్లతో విక్రయిస్తున్నారు. వీటిలో 5 స్టార్ కంటే బిల్లు తక్కువగా వస్తుందన్నమాట. ఏసీలను వాడకానికి ముందే మెకానిక్తో తనిఖీ చేయించాలి. సీజన్ మేరకు ఫ్రీజర్ దశలు మారుస్తూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచిన మిగిలిన కాలంలో తగ్గించాలి. కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరం లేనప్పుడు ఆపివేయాలి. ఫోన్ ఛార్జింగ్ పూర్తయ్యాక ఛార్జర్ను ప్లగ్ నుంచి అయితే తొలగించాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా యూనిట్లు భారీగా అయితే పెరుగుతూ ఉందన్నమాట. సో వారీగా పెరగడం వల్ల బిల్ అయితే 200 యూనిట్లు దాటిందంటే మొత్తం కరెంట్ బిల్ అయితే అంతా కట్టాలి. సో వారందరూ కూడా షాక్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.